శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. భక్తమహాశయులకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా విద్యార్థులకు ఈ రోజున సెప్టెంబర్ 5వ తేదీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మనం టీచర్స్ డే జరుపుకుంటాము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక ఆనవాయితీ. ఒక చిన్న ఉపాధ్యాయ వృత్తి నుంచి సర్వేపల్లి గారు రాష్ట్రపతి దాకా, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి దాకా ఆయన ఎదిగారు. సరే, ఒక వ్యక్తి మహోన్నతుడు కావటం అనేది ఒక దైవాంశ సంభూతుడు అంటారు. అంటే మానవ మాతృలకు సాధ్యంగానిది ఎవరైనా సాధ్యపడుతుందని దైవాంశగా చెప్తారు. అట్టి దైవాంశ కలవాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సరే, అది ఒక భాగం. ప్రతి సంవత్సరం కూడా మనం మన టీచర్స్ని రెస్పెక్ట్ చేయడం అనేది ఒక ఆనవాయితీ. మన యొక్క భారతీయ సంస్కృతిలో ఉపాధ్యాయుడికి మహోన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అనేక మంది మహానుభావులు, అనేక మంది గొప్పవారు, పండితులు అందరూ కూడా ఉపాధ్యాయ వృత్తికి ఒక సర్వోన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. అందులో భాగంగా మనకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ 3వ స్థానాన్ని ఆచార్యుడికి ఇవ్వడం జరిగింది. ఆచార్యుడు అంటే ఉపాధ్యాయుడు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలోకి తీసుకువెళ్ళి మన జీవితాన్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి విద్యనంతా అందించేవాడు ఉపాధ్యాయుడు. అదేవిధంగా కబీర్ దాస్ గారు ఒక మాట అంటారు, దేవుడిని, గురువుని నా ఎదురుగా నిలబెడితే నేను ముందుగా గురువుకే నమస్కరిస్తాను. అంతటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ చెబుతారు, తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు ఉపాధ్యాయుడు అని చెప్పేసి. తర్వాత ఉపాధ్యాయుడు వెలుగుతున్న జ్యోతి అంటాడు అలెగ్జాండర్. ఇట్లా అనేక మంది అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు ఉపాధ్యాయుడి మీద చేశారు. అదేవిధంగా మనుధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే మనకు సృష్టి, స్థితి, లయకారకులు 3 ఉన్నారు: బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. బ్రహ్మ చేసే పని ఏంటి అంటే సృష్టిస్తాడు. ఈ చరాచర జగత్తంతా కూడా ఆయన చేత సృష్టింపబడుతుంది. ఉపాధ్యాయుడు ఏం సృష్టిస్తాడయ్యా అంటే, ఉపాధ్యాయుడు అక్షరాలను సృష్టిస్తాడు, పదాలను సృష్టిస్తాడు, వాక్యాలను సృష్టిస్తాడు. తనకు తెలిసిందంతా దానితో కూడా ఒక కొత్త విజ్ఞానాన్ని ఆవిష్కరిస్తాడు. అది విద్యార్థికి బోధిస్తాడు. అందుకని ఆయన గురు బ్రహ్మ, సృష్టిస్తాడు కాబట్టి బ్రహ్మ. గురు విష్ణువు చేసే పని ఏంటి? స్థితికారకుడు, రక్షించువాడు, సంరక్షించువాడు. ఇక్కడ గురువు ఏం సంరక్షిస్తాడు మనని అంటే, మనకు నేర్పినటువంటి అక్షరాలు, నేర్పినటువంటి విజ్ఞానము, నేర్పినటువంటి చదువు మరచిపోకుండా రక్షిస్తూ ఉంటాడు.
విద్యా రక్షణ భారం కూడా ఉపాధ్యాయుడిది. అందువల్ల ఆయన శ్రీ మహావిష్ణువుతో సమానం. గురుదేవో మహేశ్వర. మహేశ్వరుడు ఏం చేస్తాడు? లయకారకుడు. ఆయన తీసేసేవాడు, నాశనం చేసేవాడు. మరి గురువుగారు మనలో నుంచి ఏం తీసేస్తాడు? ఏమి నాశనం చేస్తాడంటే మన అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు. తర్వాత మన మూర్ఖత్వాన్ని నాశనం చేస్తాడు. ఒక మెరుస్తున్న వజ్రంలాగా మనల్ని తయారు చేస్తాడు. కాబట్టి ఆయన మహేశ్వరుడు. మరి గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈయనెవరు మళ్ళీ? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే ఏదో మనకు తెలుసు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము. ఎవరయ్యా ఈ పరబ్రహ్మ? పర అంటే కనిపించనిది అని అర్థం. కనిపించదు. కనిపించకుండా దాని శక్తి ప్రభావితం చేస్తుంది. ఈ చరాచర జగత్తంతా కూడా ఒక కనిపించని శక్తితో నిబిడీకృతమై ఉంది. ఇంత బరువైన భూమి గుండ్రంగా తిరుగుతుంది. ఎంత కష్టమండి! ఎవరు తిప్పుతున్నారు? ఏదో శక్తి బలంగా పనిచేస్తుంది. అట్లాగే ఈ త్రిమూర్తులను కూడా వారి వారి పనులు చేసే విధంగా ప్రేరేపించే ఒక శక్తి ఏదో ఉంది. అది పరబ్రహ్మ స్వరూపం. అట్టి పరబ్రహ్మే ఉపాధ్యాయుడు. ఏదో తెలియని దివ్య శక్తి వల్ల మనల్ని ప్రభావితం చేస్తాడు. మనలో ఒక నైపుణ్యాన్ని కలిగే విధంగా ఆయన ప్రవర్తిస్తాడు. ఒక దిక్సూచిలాగా, ఒక టార్చ్ లాగా, ఒక మార్గదర్శకుట్లాగా, ఒకటేమిటి అన్ని రకాలైనటువంటి పాత్రల్లో ఆయన మనల్ని ప్రభావితం చేస్తాడు. అందుకే ద్రోణాచార్యుడి దగ్గర అర్జునుడు విలువిద్య నేర్చుకున్నాడు. కానీ ఆయన సవ్యసాచిత్వాన్ని, అంటే ఎడమ చేత బాణం వేయటం ద్రోణాచార్యుడే నేర్పలేదు, అర్జునుడే నేర్చుకున్నాడు. అదేవిధంగా శబ్దభేది ద్రోణాచార్యుడు నేర్పలేదు. అంటే శబ్దం ఎటొస్తే అటు బాణాన్ని వేయటం అర్జునుడే నేర్చుకున్నాడు. అట్లా శిష్యుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, శక్తిని తనకు తాను ప్రదర్శించే విధంగా చేయువాడు ఉపాధ్యాయుడు. అధ్యయన ఉపాధ్యాయ. సమీపంగా మనతో ఉండి, మనతో పాటు ఉంటూ, మనకు సమీపంగా ఉంటూ, మనకు కావలసినటువంటి, మనం దేంట్లో అయితే నైపుణ్యాన్ని, నిష్ణాతత్వాన్ని ప్రదర్శిస్తాము, దాంట్లో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మనల్ని తీర్చిదిద్దువాడు అధ్యాయుడు. కాబట్టి అటు ఉపాధ్యాయుని ఒక్కసారి స్మరించుకోవడం మనం ఈ రోజున మన ధర్మం, మన కర్తవ్యం. అరయంగ అన్ని వేళల కరుణను సద్విద్య నొసగి కాపాడెడి ఆ గురువును మించిన దైవము ధరలో కనిపించడెందు తథ్యము బాల. అరయంగా అన్ని వేళల కరుణను సద్విద్య నొసగి కాపాడెడి ఆ గురువును మించిన దైవము ధరలో కనిపించడెందు తథ్యమిది. కాబట్టి దైవ సమానుడైనటువంటి గురువుగారికి ఒక్కసారి ఈ రోజున మనం స్మరించుకొని వారికి పాదాభివందనం చేసి, లేదా వారిని ఒక్కసారి పరామర్శించి, మన జీవితంలో ఎంతోమంది ఉపాధ్యాయులు ఉంటారు, ఎంతోమంది మనకు విద్య నేర్పిన వాళ్ళు ఉంటారు. కానీ ఎవరో ఒకళ్ళు మనల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఉంటారు, ప్రభావితం చేసిన వాళ్ళు ఉంటారు, ఇష్టమైన వాళ్ళు ఉంటారు. అందరూ కూడా సమానమే. అయినా కానీ మనని బాగా, మన జీవితాన్ని బాగా ప్రభావితం చేసి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడానికి కావలసినటువంటి మార్గాన్ని సృష్టించినటువంటి వ్యక్తులు ఒకళ్ళు ఇద్దరు తప్పకుండా ఉండి ఉంటారు. వారిని ఒకసారి స్మరించుకొని ఈ రోజున మనం వారికి కృతజ్ఞతగా వాళ్ళని ఒకసారి మనం పలకరించటమే, అంతకన్నా వేరే ఏం లేదు. శిష్యుడు గొప్పవాడైతే
అంతకన్నా గొప్పనైనటువంటి పురస్కారము గురువుగారికి ఉండదు. ఆయనకు ఎంత పెద్ద కిరీటం పెట్టి, ఎంత పెద్ద శాలువా కప్పినా, తను చదువు చెప్పిన, తను అక్షరాలు నేర్పించినటువంటి శిష్యుడు ఒక ఉన్నతమైన స్థానంలో గనుక ఆయన చూసినట్టయితే, తన జీవితం సార్థక్యమైనట్టుగా భావిస్తాడు. నేను చెప్పిన అక్షరాలు వీడికి ఉపయోగపడ్డాయి, వీడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళిపోయాడు, వీడు నా శిష్యుడు అని గర్వంగా ఆయన చెప్పి జీవితాంతము సంతోషపడతాడు. కాబట్టి అట్టి గురువుగారిని ఒక్కసారి స్మరించుకొని ఈ రోజున, అదేవిధంగా మన ఉపాధ్యాయ లోకానికి అంతటికీ కూడా ఆదర్శప్రాయుడు, అనుసరణీయుడు అయినటువంటి ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి శతసహస్ర పాదాభివందనం చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.